టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుంటే, ఇంకో వార్త వాస్తవానికి ఏంటంటే, రాజకీయాలు చేసే వాళ్ళకంతా ఎలక్షన్లలో అవకాశం లేకపోతే ఆ అధికారం పార్టీ అధికారంలోకి వచ్చినాక నామినేట్ పదవులు ఇచ్చి వాళ్ళకి తృప్తి చేస్తుంది. ఆ తృప్తి చేసి వాళ్లకు సమన్యాయం పాటిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆటతోటి 37 కార్పొరేషన్ల చైర్మన్ల పదవి కాలం ముగుస్తూ ఉన్నది. ఇక వాళ్ళు మాకు ఉంటుందా పోతుందా మళ్ళీ ఇస్తారా అయ్యారా అని చెప్పేసి ఉత్కంఠలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇక వాళ్ళకు ఆ పదవులు లేకపోతే గుర్తించే సందర్భం రాదు కాబట్టి మేము చేసిన పనికి మాకు మీరు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాకపోతే మరి 37 మంది పాత వాళ్ళని కేటాయిస్తారా కొత్త వాళ్ళకి ఇస్తారా ఒకసారి వెయిట్ చేయాల్సిన సందర్భం ఉన్నది. కార్పొరేషన్ చైర్మన్ అంటేనే ఒక క్యాబినెట్ హోదా ర్యాంకుతో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆశాభావాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మాకు వస్తుందో రాదో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నది. ఒకసారి మనం చూసుకుందాం. ఆశాభావాలు ఎదురు చూస్తున్నారు. ఇయాడితో అయితే వాళ్ళ కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవి కాలం ముగుస్తూ ఉన్నది. ఇవి సహా ఈ 37 తోటి సహా ఇంకా 75 పోస్టుల భర్తీకి సీఎం పిసిసికి లిస్ట్ ఇచ్చిండు. కొన్ని పేర్లపై సీఎం అభ్యంతరాలు తెలియజేస్తాను. వాస్తవానికి ఏంటంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఆల్రెడీ 37 ఖాళీ అయినాయి. ఇక మిగతా కొన్ని కలుపుకొని 75 ఉంటే అది ముఖ్యమంత్రికి పిసిసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక మన పార్టీ కోసం పనిచేసిండే అని చెప్పేసి లిస్ట్ అయితే ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన దాన్ని చూసిండి నిజంగా వీడు మనోడా మందోడా అని చెప్పేసి కొన్ని అభ్యంతరాలు తెలియజేసారని చెప్పేసి చెప్తాం. నిజంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లను ఇక మీరు డబ్బుండాలని కాకుండా పేద కార్యకర్తలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే పాత కార్యకర్తలు ఓటుగానే ఉపయోగపడతా ఉన్నాం, మేము ఓటుగానే వాడుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికో ఉత్కంఠగానే అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని సార్ గుర్తించాలి సార్ మీరు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఒక మండలానికి వచ్చారికి ఆయన లీడర్గా చెలామణి అవుతా అంటాడు. ఆయనే అన్ని పదవులు వస్తూ ఉంటాయి. ఇక పెద్ద అగ్రవర్ణాల వాళ్ళకైతే ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి పోతారు, ఎంపీలు వాళ్ళ ఇంటికి పోతారు, మీటింగ్లు వాళ్ళ దగ్గర చేస్తారు, అన్నీ వాళ్ళ దగ్గరనే చేస్తారు. కానీ మరి వాళ్ళకు పేదోనికి కూడా ఒక్కసారి కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యారు ఆదురి. ఒక్కసారి పేద నాయకులు ఉన్నారు పాపం, ఎప్పటి నుంచి ఏళ్ళ ధరపడి ఊళ్ళో ఉన్నారు, వాళ్ళని జర గుర్తించారు ఆదురి. పేరు గల్లులని కాకుండా జర పేరు మీ పార్టీ కోసం పనిచేసిన చాలామంది ఊళ్ళల్లో నిలబడరు, వాళ్ళ కోసం చూడు. కాకపోతే కొన్నిటి మీద ముఖ్యమంత్రి అభ్యంతరం తెలిపిదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక మీనాక్షి నటరాజన్ పంజాబ్ ఎన్నికలలో బిజీగా ఉన్నది కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఇక ఆమెతోటి పరిశీలన చేసి పదవులు ఇస్తారని చెప్పేసి ఒక్కసారి అంటా ఉన్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ల పదవులతో పాటు ఇతర నామినేషన్ పదవులతో ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ 37 కార్పొరేషన్లతోటి మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి ఇక పదవులకు ఉద్యోగ 37 కార్పొరేషన్లను ఫెడరేషన్ చైర్మన్ల పదవితో పాటు వైస్ చైర్మన్ సభ్యులను నియమించారు. 2024 జూలై 7న 2 ఏళ్ల కాల పరిమితితో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా మరుసటి రోజు మెజార్టీ చైర్మన్లను బాధ్యతలు తీసుకున్నారు. బుధవారంతో వీరి పదవి కాలం ముగియనుంది. కొందరు 1-2 రోజులు ఆలస్యంగా బాధ్యతలు తీసుకోవడం వల్ల వారి పదవి కాలం మరో 2 రోజులు ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే 2 రోజులలో మొత్తం 31 పదవులు ఖాళీగానున్నాయి. వీటిలో చాలామంది రెన్యువల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. సోమవారం కూడా కొందరు చైర్మన్లు తమ పదవి కాపాడేందుకు వేం నరేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం అక్కడ అంటారు. వేం నరేందర్ రెడ్డి ఈరోజు అక్కడ కీలక బాధ్యతలు ఆయన చేస్తే పని అవుతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కూడా కలిసి ఆయన మాకు మళ్ళా అవకాశం కల్పించాలని చెప్పేసి తిరుగుతారని చెప్పేసి ఊహాగానాలు అయితే వెలువడతా ఉన్నాయి. కానీ ఈసారన్నా కొంచెం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అక్కడ సంబంధించినటువంటి ఆ పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరే జర ప్లీజ్. ఎందుకంటే అక్కడ కొద్దిమంది కార్యకర్తలకు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పాపం బయటికి రాలేకపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో వాళ్ళ కథలో ఏందో కానీ బయటికి రాలేకపోయారు. అలాంటి వాళ్ళని ఒకసారి గుర్తించి ఆ పేర్లను కూడా జర పెట్టి ఒక్కసారి వాళ్ళ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళకు కూడా మీరు సముచిత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. డబ్బులున్నా కాకుండా పేదలు కూడా అప్పుడప్పుడు ఎంకులాడు రే పాపం. పార్టీ జెండా మోచి వాళ్ళ జబ్బలు కాయలు కాసి మీకు కనపడకుండా ఊళ్ళలో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని ఒకసారి గుర్తించండి. మొన్న సొసైటీ కార్పొరేషన్ చైర్మన్లను కేటాయించారు. ఏ ఒక్క పేదోనైనా మీరు కేటాయించండి కనపడుతుందా అని. ఊళ్ళలో కొద్దిమంది రిజర్వేషన్లు వస్తే మాత్రమే అటు వచ్చి నిలబడతారు పాపం. వార్డు మెంబర్లు అయితే అక్కడ కొన్ని ఎస్సీ ఎస్టీలు కాలనీలు ఉంటాయి,
అక్కడ మాత్రం ఇస్తారు. వాడు ఇంకా వేరే జనరల్ బీసీవాడు అయితే జనరల్ అయితే మాత్రం ఎక్కడ ఊరు మొత్తం ఎక్కడ నిలబడతాడు. కానీ వేరే పోయి నీకు అక్కడ రిజర్వేషన్ అక్కడనే వచ్చిందిరా పోయి నువ్వు నిలబడంటే గానే కొట్టుకుంటా రిజర్వేషన్ కోసం ఎప్పుడు వస్తుందో మాకు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. కానీ వాళ్ళకైతే పదవులు రాలే. మీకు మాత్రం ఏ రిజర్వేషన్ ఉంటారు పని లేదు. జనరల్ వచ్చినా మీరే ఉంటారు, ఎక్కడ వచ్చినా మీరే ఉంటారు. కాబట్టి అలాంటి పేదలను ఒకసారి గుర్తించి వాళ్ళకు చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. 75 మంది కొత్త నేతలకు నామినేట్ పదవులు ఎంపిక చేసి ఆ జాబితాను సీఎంకు పంపిణీ. ఇందులో బుధవారం ఖాళీ ఉన్న పదవులు కూడా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఫెడరేషన్కు సంబంధించిన సభ్యుల నియామకం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కరు లేదా ఇద్దరికి అవకాశం కల్పేలా, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా పీసీసీ చీఫ్ చూశారని చెప్పేసి చర్చ జరుగుతున్నది. కానీ ఆ జాబితాలో కొన్ని పేర్లపై సీఎం అభ్యంతరాల కారణంగా పెండింగ్ పెట్టినట్లు చెప్తా ఉన్నది. మీనాక్షి నటరాజన్ వచ్చాకే ఫైల్ ముందుకు కదిలేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ నెల 13 లేదా 18న ఆమె హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆమె వచ్చిన తర్వాతనే ఇక వీళ్ళకు సీట్ వస్తుందా పోతుందా, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారా అని చెప్పేసి ఎదురు చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏం జరుగుతుంది, నిజంగా పేదోళ్ళకే ఇస్తుందా, అందులో ఉన్నటువంటి పార్టీల నాయకుల ధనవంతులకే మళ్ళీ పార్టీలు చేరుతాయో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా మీ పార్టీల కోసం జెండాలు మోసే నాయకులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా మీరు పదవి వస్తారా లేకపోతే మీరు వెనకాల నుండి జేజేలు కొడతారా ఆలోచించుకోవాలా. మీ నియోజకవర్గ నాయకులు మిమ్మల్ని గుర్తిస్తారా లేకపోతే ముందు కనపడనే గుర్తిస్తారా ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.